ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డీఈగా చేస్తున్నాను. సో మా మిస్సెస్ రజిత ఎంపీడీఓ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సిఇఓ చేస్తుంది. రాఘవేంద్రరావు సార్ని నేను ఒక లీడర్ని, స్టేట్ లీడర్ని, అసోసియేట్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్. సార్ నేను చాలాసార్లు కలవడం జరిగింది సెక్రటేరియట్లో. మెయిన్గా ఎక్స్క్లూజివ్గా ఎంపీడీ వాళ్ళకి ప్రమోషన్లు రావడము, ఆ సీనియారిటీ ఇష్యూను సాల్వ్ చేయడం మాత్రం ఎక్స్క్లూజివ్గా రాఘవేంద్రరావు సార్ గారు చేయడము మీ అందరికీ గర్వకారణము. అలాంటి లీడర్ ఉండడం మీ అందరి అదృష్టము. ఎందుకంటే ఒక సీనియారిటీ ఇష్యూస్ చాలా వచ్చినాయి, కోర్టు కేసెస్ కూడా అయినాయి. అసలు ప్రమోషన్ రాదేమో అనుకున్నాం. సో 20 years మా మిసెస్ ఎండిఓ చేసింది. ఎప్పుడు బాధపడేవాళ్ళం. 20 years మా అమ్మాయి పుట్టిన తర్వాత 20 yearsకి ఆమెకు ఎండిఓ ప్రమోషన్ వచ్చింది. ఎంపీడీఓ నుంచి డిప్యూటీ సిఓ ప్రమోషన్ వచ్చింది. అంటే అది చిన్న హార్డ్ వర్క్ కాదు. ఈవెన్ సార్ నేను సెక్రటేరియట్లో చూసినప్పుడు డీపీసీ కూడా, యాక్చువల్గా డీపీసీ సెక్రటేరియట్లో క్లర్క్ వాళ్ళు చేయాలి డీపీసీ ప్రమోషన్ కమిటీ. సార్ దగ్గరుండి డ్రాఫ్ట్ చేస్తూ ఆయన పోస్టు లేకున్నా, యాక్చువల్గా డిప్యూటీ సీఓ పోస్టులు లేవన్నీ, మీకు అన్ని ప్రమోషన్లు వచ్చినాయంటే ఎక్కడెక్కడి పోస్టు తీసుకొచ్చేసి అవి ఎక్కడున్న వాళ్ళని అక్కడే, ఈవెన్ డిప్రెషన్ ఉన్న వాళ్ళని అక్కడనే రిటైన్ చేస్తూ, అలాంటి లీడర్ నిజంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటే కళ్ళకు అద్దుకునే వాళ్ళము. అలాంటి లీడర్లు ఉండడం మీ ఎంపీడీలు చేసుకున్న పుణ్యం కూడా. ఎందుకంటే మీ స్ట్రెంత్ చాలా తక్కువ. మేము ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనుక ఒక స్ట్రైక్ ఆలోచన అంటే గవర్నమెంట్ కూడా అలర్ట్ అవుతుంది. వేరాజ్ ఎంపీడీఓ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అంతే మంచి రిజల్ట్స్ తీసుకురావడము రాఘవేంద్రరావు సార్ వల్లనే పాసిబుల్ అయింది, ఇంకా ఎవరి వల్లనే కాదు. నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కాబట్టి రాఘవేంద్రరావు సార్ సర్వీసెస్ ఇంతటితో ఆగిపోకూడదు. ఈవెన్ వీలైతే డిపార్ట్మెంట్లో ఓఎస్డీగా ఈ మధ్య చాలా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓఎస్డీగా మీ పంచాయతీ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ తీసుకోవాలని మీ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సార్ కూడా నాకు తెలిసి మంచి ఈవెన్ మాటకారి కాబట్టి ఇలాంటి వాళ్ళకు పొలిటికల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్ మీరు కనుక పాలిటిక్స్కి వెళ్తే డెఫినెట్గా మినిస్టర్గా, అది పంచాయతీ మినిస్టర్గా రావాలని, కంపల్సరిగా మీకు అందరికీ ఇంకా మంచి జరగాలని చేసి ఈ అవకాశం ఇచ్చిన మీ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ 1 and all.